ఓం स्थापकाय च धर्मस्य सर्वधर्मस्वरूपिणे अवतारवरिष्ठाय रामकृष्णाय ते नमः। यथाग्नेर्दाहिका शक्ति रामकृष्णे स्थिता हिया सर्वविद्यास्वरूपां तां शारदां प्रणमाम्यहम्। जननीं शारदां देवीं रामकृष्णं जगद्गुरुं पादपद्मे तयो श्रित्वा प्रणमामि मुहुर्मुहुः। नमः श्रीयतिराजाय विवेकानन्दसूरये सच्चित्सुखस्वरूपाय स्वामिने तापहारिणे अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। तस्मै श्रीगुरवे नमः। कायेन वाचा मनसेन्द्रियैर्वा बुद्ध्यात्मना वा प्रकृते स्वभावात् करोमि यद्यत् सकलं परस्मै नारायणायेति समर्पयामि। శ్రీరామకృష్ణాయేతి సమర్పయామి. ఇతరుల శ్రేయస్సు కోసరం, ఆరోగ్యం కోసరం, మంచితనం కోసరం ప్రార్థన చేద్దాం. సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయాః, సర్వే భద్రాణి పశ్యంతు మా కశ్చిద్ దుఃఖభాగ్ భవేత్. సర్వస్తరతు దుర్గాణి సర్వో భద్రాణి పశ్యతు. సర్వసద్బుద్ధిమాప్నోతు సర్వసర్వత్ర నందతు. హరి ఓం. ఐదు 10 నిమిషాలు గురువు మీద ధ్యానం, శ్రీరామకృష్ణుల మీద ధ్యానం చేద్దాం. నేరుగా కూర్చొని, స్థిరంగా కూర్చొని, సుఖంగా కూర్చొని మెల్లిగా కళ్ళు మూసుకోండి. శ్వాస నిశ్వాసం కూడా ఎంత మెల్లిగా చేస్తే అంత మంచిది. ఊపిరి పీల్చుకోవడం 6-7 సెకండ్లు, ఊపిరి వదలడం 6-7 సెకండ్లు. లెక్క పెట్టడం మీరే చేసుకోవాలి. లేక అభ్యాసం అయి ఉంటే దాని ప్రకారం జరుగుతూ ఉంటుంది. సకారాత్మకమైన భావాలు, పవిత్రమైన భావాలు, బలమైన భావాలు మీ మెదడులోకి, మీ శరీరంలోకి ప్రవేశిస్తుందని భావించండి. మనస్సులో, శరీరంలో ఉన్న కల్మషాలు, దోషాలు, అపవిత్ర అశుద్ధమైన భావాలు అన్నీ తొలగిపోతున్నాయి. మనస్సులో ప్రశాంతత, మనస్సులో శుచి, శుభ్రత ఏర్పడుతుంది అని మీరు భావించాలి. ఇప్పుడు మీ హృదయ క్షేత్రంలో 12 దళాల చక్కటి పద్మం వికసించి ఉన్నట్లు భావించండి.
ఆ వికసిత పద్మం పైన భగవాన్ శ్రీరామకృష్ణ ఆహ్వానించండి. పరమ గురువు ఆయన. మీ ఆహ్వానాన్ని మన్నించి శ్రీరామకృష్ణులు పరమేశ్వరుడు మీ హృదయం కమలం మీద ఆసీనులై ఉన్నారని మీరు తీవ్రంగా ఆలోచించాలి, భావించాలి. భవసాగర తారణ కారణ హే రవినందన బంధన ఖండన హే శరణాగత కింకర భీతమనే గురుదేవ దయాకర దీనజనే. గురుదేవులకి ప్రార్థన, కరుణ చూపించమని, దయ చూపించమని, అనుగ్రహించమని. Thou the means of crossing the ocean of worldliness, O destroyer of the bondage of death, Bhavasagara Tarana Karanahe. On thy lowly servant who has come for refuge, with mind stricken with fear, Sharanagata Kinkara Bheetamani. O Guru Divine, please show compassion. O Ramakrishna Gurudeva, మమ్ము భవసాగరాన్ని దాటించగలిగే వారధివి నీవే. మృత్యుపాశాన్ని ఖండించి దాని నుండి మమ్ము విడివింపగలిగేవాడవు నీవే. మనస్సులో భయం ఆవహించటం చేత నిన్ను శరణుజొచ్చిన ఈ దీనుడిని అనుగ్రహించు. మరొక శ్లోకం. హృది కందర తామస భాస్కర హే. Thou the sun to dispel the darkness of the cavity of the heart. Tumi Vishnu Prajapati Shankara he. O thou who is Vishnu, Prajapati and Shiva, Parabrahma Paratpara Vedabhane, Gurudeva Dayakara Deenajane, whom the Vedas proclaim as the Supreme Brahman beyond even undifferentiated nature. O Guru Divine, please show compassion. O Ramakrishna Gurudeva, హృదయమనే గుహను ఆవరించిన అజ్ఞాన చీకటులను పారద్రోలే జ్ఞాన భాస్కరుడివి నీవే. మమ్మల్ని పోషించే విష్ణువు, పాలించే ప్రజాపతి, మాకు శుభాలను చేకూర్చే శంకరుడవు నీవే. వేదాలచే ప్రస్తుతించబడేవాడవు, భేదాతీత ప్రకృతికి ఆవలి పరబ్రహ్మవు నీవే. ఓ రామకృష్ణ గురుదేవా, ఈ దీనుడిని అనుగ్రహించు. रिपुसूदन मंगलकारक हे, सुख शांति वराभयदायक हे, त्रयतापहरे तव नाम गुणे, गुरुदेव दयाकर दीनजने. Thou the destroyer of the enemies of lust, greed and other evil tendencies of the devotees, the master of all that is good and auspicious. O thou the giver happiness, peace, boons and fearlessness. Thy name has the power to destroy the threefold sorrows of man arising from physical, mental and spiritual sources. O Guru Divine, please show compassion. O Gurudeva, కామక్రోధాదులు ఇతర శత్రువులైన దుర్గుణాలను నాశనం చేయువాడువు నీవే. శుభమును శ్రేయస్సును చేకూర్చువాడవు, భక్తులకు సుఖశాంతులను వరాలను ప్రసాదించే అభయప్రదాతవు. ఓ గురుదేవా, నీ నామగుణ సంకీర్తనం ఆధ్యాత్మిక, ఆది భౌతిక, ఆది దైవికాలనే త్రితాపాలను పోగొడుతుంది. అట్టి మహిమాన్వితుడవై
మహిమాన్వితుడవైన నీవు ఈ దీనుడని అనుగ్రహించు. అభిమాన ప్రభావ విమర్దక హే, గతిహీన జనే తుమి రక్షక హే, చితశంకిత వంచిత భక్తిదనే, గురుదేవ దయాకర దీన జనే. Thou the destroyer of egotism's evil powers, O thou the protector of those bereft of all hope, I suspect in my mind that I do not possess the treasure of bhakti. O Guru divine, please show compassion. అహంకారంచే ఉత్పన్నమయ్యే దుష్టశక్తులను నాశనం చేయువాడవు. దారితెన్ను తెలియని నిస్సహాయులైన జనులను కాపాడువాడువు అయిన ఓ రామకృష్ణ గురుదేవా, నీ పట్ల భక్తి ప్రపత్తులు కలిగి లేనని సందేహించే ఈ దీనుడిని అనుగ్రహించు. అఖండమండలాకారం వ్యాప్తం యేన చరాచరం తత్పదం దర్శితం యేన తస్మై శ్రీగురవే నమః. తస్మై శ్రీగురవే నమః. తస్మై శ్రీగురవే నమః. సర్వవ్యాపి సర్వోత్తముడు సర్వజ్ఞుడైన పరమపురుషుడైన పరమాత్ముడైన పరమహంస శ్రీరామకృష్ణ ధ్యానిస్తూ సాష్టాంగ నమస్కారం చేస్తున్నాను భావించండి. గురుదేవ దయాకర దీనజనే అని ప్రార్థన చేయండి. కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. ఆ నారాయణుడే మనకి శ్రీరామకృష్ణులు. శ్రీరామకృష్ణాయేతి సమర్పయామి. మనస్సు ద్వారా, ఇంద్రియాల ద్వారా, బుద్ధి ద్వారా ఏమేమి చేస్తున్నామో ప్రతి నిత్యము అవన్నీ శ్రీరామకృష్ణ సమర్పణ. కాయా వాచా మనసా ఇత్యాది. తస్మాత్ త్వమేవ శరణం మమ దీనబంధో, తస్మాత్ త్వమేవ శరణం మమ దీనబంధో అని ప్రతి నిత్యము ప్రతిరోజు పాడుతూ ఉంటాం సంధ్యారతి సమయంలో. ఆ భావాన్ని తలుచుకుంటూ రామకృష్ణ ప్రార్థన చేద్దాం. మన మంత్రదీక్ష గురువులకు కూడా ప్రణామాలు చేసుకోండి. మీరు సరస్వతి మహాగౌరీ అయిన శ్రీమాత శారదాదేవికి సాష్టాంగ నమస్కారములు, ప్రణామములు. ఆవిడ కూడా మహాగురువు మనందరికీను. స్వామి వివేకానందుల పాదపద్మాలకు మన సాష్టాంగ నమస్కారం. ఈ పరమ పవిత్రమైన దినం గురు పూర్ణిమ. మనలో ఆ పౌర్ణమి జాగృతమవ్వాలి. ఫుల్ఫిల్మెంట్ అంటాం దాన్ని, పరిపూర్ణత. ఓం అసతో మా సద్గమయ తమసో మా జ్యోతిర్గమయ మృత్యోర్మా అమృతంగమయ. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం. 6 సార్లు శ్రీరామకృష్ణ నామం. ఓం నమో భగవతే రామకృష్ణాయ. ఓం నమో భగవతే రామకృష్ణాయ. ఓం నమో భగవతే రామకృష్ణాయ. ఓం నమో భగవతే రామకృష్ణాయ.
ఓం నమో భగవతే రామకృష్ణాయ. ఓం నమో భగవతే రామకృష్ణాయ. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం. సదాశివసమారంభాం శంకరాచార్యమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. పుణ్యదినం, పర్వదినం, శుభదినం, మంగళదినం, జ్ఞానమయమనే దినం ఇది. మన సంప్రదాయంలో, సనాతన ధర్మంలో మాత్రమే విశేషంగా గురువుకి పూజలు, వ్యాస మహర్షి గౌరవించడం, ఆయన్ని ఆరాధించడం, మహాదేవ శివుడి నుంచి మన మంత్రదీక్ష ఇచ్చిన గురువుల వరకు ఇంకెంతోమంది ఉపగురువులు, ఎంతోమంది మహాగురువులు, మహాపండితులందరూ ఉన్నారు. వారందరికీ ఈ శుభదినం, ఈ గురు పూర్ణిమ నాడు గౌరవిస్తాం, తలుచుకుంటాం. వారు చెప్పిన విషయాల్ని మళ్ళీ మళ్ళీ దృఢ సంకల్పం తీసుకుంటాం. ఈ ప్రపంచంలో గురువు లేని స్థానం లేదు. ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు అనుకుంటూ మనం ఉన్నత స్థానాన్ని గురువుకి ఇచ్చాం. ఉదయం కూడా 2 ఉపన్యాసాల్లో స్వామీజీ వివరించారు. గుకారో అంధకారస్తు రుకార తన్నివర్తక అంధకార నివర్త్యాత్ గురురితి అభిధీయతే. ఆ పరమేశ్వరుడే మానవ గురు రూపంలో వచ్చి ఆయనలో నివసించి శిష్యులకు మార్గదర్శనం ఇచ్చే దినం ఇది. ఇది మళ్ళా మనం అందరం ఏం చేసేస్తామంటే సంప్రదాయం కింద పెట్టేస్తాం. మళ్ళీ పూజలు పునస్కారాలు ఉండిపోతాం. అయితే ఇది ఒక ఆధ్యాత్మిక మార్పు, మెటమార్ఫిసిస్ అంటారు. ఆ మార్పు తెచ్చే ఒక మంచి రోజు ఇది. నిన్నటి వరకు ఎలాగుండేవాడిని, ఏమి సాధన చేశాను, ఎంతవరకు సాధన చేశాను, ఏమి మార్పులు కలిగాయి, పరమశక్తి లభించిందా, పరమభక్తి లభించిందా, పరమశ్రద్ధ పెరిగిందా, పరమ జ్ఞానం లభించిందా ఇత్యాది ప్రశ్నలు మనం వేసుకోవాలి. ఏ విధమైన సందేహం లేకుండా వేసుకోవాలన్నమాట. దాన్ని మళ్ళా కప్పివేయడం, ఇది చేయడం చేయకూడదు. గురువు దగ్గర ఎంత సిన్సియర్గా, నిరాడంబరంగా ఉంటే అంత మంచిది. సరళ భావంతో గురువు దగ్గరికి వెళ్ళాలి. లేకుండా ఉంటే కపటతనంతో, రకరకాల హిప్నాటిజం అంటే మనస్సులో ఆవరించి మనల్ని తప్పుదారిలోకి తీసుకువెడుతుంది. కొన్ని విచిత్రమైన కథలు చదువుతూ ఉంటాం, గురు శిష్యుల సంబంధం ఎలాగుంటుందో అని. అద్భుత కథలు, అద్భుతమైన ఒక సంఘటనలు కూడా ఉన్నాయి మన సంప్రదాయంలో. ఒక తమాషా జరిగింది ఒక ఊర్లో. ఏమిటంటే చమత్కారమైన కథ ఇది. గురువు శిష్యులు అడవిలో వెళ్తున్నారు. చీకటి ఆవరించింది. ఇంకా జంతువులు, ఇంకా సింహాలు, రాత్రిపూట వైల్డ్ యానిమల్స్ ఏమి ఉన్నాయో
అవన్నీ బయటకు వస్తున్నాయి. శిష్యుడిలో భయం పెరిగిపోయింది, వణికిపోతూ ఉన్నాడు ఒక్కొక్క శబ్దానికి, ఒక్కొక్క మెట్టుకి. సరే గురువుగారు, దూరంలో సింహం వస్తున్నట్లుంది, పులి వస్తున్నట్లుంది, మనం రక్షించుకోవాలి కదా. ఇంక పులి వచ్చేస్తుంది, శబ్దం ఇంకా దగ్గరికి వచ్చేస్తుంది. అది వృద్ధుడు గురువుగారు, యువకుడు శిష్యుడికి సామర్థ్యం ఉంది, బలం ఉంది, ఫిజికల్ స్ట్రెంగ్త్. చెట్టు ఎక్కేసాడు. చెట్టు ఎక్కేసి పై కొమ్మ మీద దాక్కొని ఉన్నాడు. గురువుగారు అలాగే చెట్టు ఎక్కగలరు? సాధ్యం కాదు. అంత శక్తి లేదు, సామర్థ్యం లేదు. ఆయన ప్లాన్ చేసుకున్నారు. ఏం ప్లాను? ప్రాణాయామం చేయడానికి ప్రారంభించారు. ప్రాణాయామం రేచక, పూర్వక, కుంభక. పూరక, కుంభక. కుంభకంలో నిలబడిపోయారు, స్థిరపడిపోయారు. కుంభక అంటే శవంలాగే. పులులో ఒక మంచితనం ఏమిటంటే శవాల్ని అవి పట్టుకు తినవు, బతికున్న వాళ్ళు చంపి తింటుంది. గురువుగారు శవంలాగా కూర్చొని ఉన్నారు. ఒక్క అంగుళం కూడా ఇటు అటు కదలటం లేదు. ఊపిరి అలా నిలబడిపోయింది. కట్టి పెట్టేశారు దాన్ని. ఈడేమో పైన వణుకుతున్నాడు శిష్యుడు గారు, శిష్యోత్తముడు. పైకి ఎక్కేసి ఆయన పాటికి ఆయన వణుకుతూ మళ్ళీ కనబడిందంటే ఆయనకి ఈడు ప్రాణం పోతుంది. పూలు వచ్చింది, గురువుగారు వాసన చూసింది, ఇదేమో శవం కూర్చొనింది ఇక్కడ అని చెప్పి 2-3 సార్లు తిరిగి వెళ్ళిపోయింది. అది దూరం వెళ్ళిపోయిన తర్వాత శిష్యుడికి కొంచెం ధైర్యం వచ్చి మెల్లిగా దిగాడు. చెట్టు నుంచి కిందకి దిగాడు. గురువుగారు కుంభకంలో ఉన్నారు కదా, ఆయన మెల్లిగా మనస్సుని నిలిపి మళ్ళా శరీరంలోకి తీసుకొచ్చి మెల్లిగా ప్రాణాయామం చేసి మళ్ళా నార్మల్ స్టేట్కి వచ్చేసారు. ఇంకా మళ్ళీ ప్రారంభమైంది వీళ్ళ ప్రయాణం. గురువుగారు శిష్యుడు అడవిలో నడుచుకొని వెళ్తున్నారు. అడవిలో పెద్ద పెద్ద దోమలు గురువుగారు కరుస్తున్నాయి, శిష్యుని కరుస్తున్నాయి. ఈడేం పట్టించుకోవట్లేదు. గురువుగారు మాత్రం ఏడుస్తున్నారు, అరుస్తున్నారు. చీదామలు 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 కరుస్తుంది, ఇది చేస్తుందని. శిష్యుడికి ఆశ్చర్యమైంది, విస్మితమైపోయాడు. ఏమిటిది? పులొచ్చింది, ఆయన దగ్గరికి వచ్చింది, ఏమీ స్పందించలేదు, భయమే లేదు, అలా కూర్చుండిపోయారు. ఈ పిచ్చి దోమలు చూసి ఇంత గొడవ చేస్తున్నారే గురువుగారు. నేను ప్రశ్నిద్దామని చెప్పి, గురువుగారు అరగంట సేపు ముందు మీరు ఏమి పరిస్థితుల్లో ఉన్నారు, పొల్లొచ్చినా కూడా భయపడలేదే, ఇప్పుడు దోమలు కుడుతూ ఉంటే మీరు దోమలని అరుస్తున్నారు, బాధపడుతున్నారు, ఏమిటి ఇది చమత్కారం, చెప్పండి, నాకు వివరించండి అంటే, సరి అయిన సమాధానం కావాలా నీకు? అవును గురువుగారు, అందుకే ప్రశ్నించాను అన్నాడు. వినో, పూలొచ్చినప్పుడు నేను పరమాత్ముడి మీద ధ్యానం చేస్తున్నా, దోమలు కరుస్తున్నప్పుడు నీతో పాటు నడుస్తున్నా. మూర్ఖుడా, గురువుని రక్షించే బదులు నువ్వు పైకి ఎక్కిపోయావు. ఈ విపరీతమైన శిష్యులు ఉంటారు కొంతమంది. శంకరాచార్యుల వారు కఠోపనిషత్తుకో వేరే ఉపనిషత్తుకి భాష్యం రాస్తూ చెప్తారు, ప్రతి గురువుకి 4 శిష్యులు ఉంటారంట. 4 కేటగిరీస్ చక్కగా వివరిస్తారు. మొదటి శిష్యులు హయ్యెస్ట్ కేటగిరీ, టాప్ క్లాస్ వాళ్ళు. గురువు ఒక హింట్ ఇస్తే చాలు, వెంటనే అది పట్టేసి దాని మీద వాళ్ళు తీవ్రమైన పని చేసేస్తారు. అది టాప్ క్లాస్. మళ్ళా వాళ్ళ బుద్ధి అంత ఫైన్గా ఉంటుంది, అంత ప్రచోదమై ఉంటుంది బుద్ధి. ఒక హింట్ చాలు, ఒక సూచన చాలు, ఒక సిగ్నల్ చాలు, కళ్ళల్లో నుంచి వాళ్ళు అర్థం చేసుకోగలరు. 2, గురువు చెప్పిన తర్వాత కొంచెం ఎక్స్ప్లెనేషన్ తీసుకొని మళ్ళీ ఆ పని చేసి పెడతారు. 3, చెప్పింది చేస్తారు, ఇంకేమీ వాళ్ళు ఎక్స్ట్రా చేయరు. ఇక్కడ గ్లాస్ పెట్టమంటే ఇక్కడే పెడతారు, ఇక్కడిని తీయమంటే తీస్తారు. వెరీ గుడ్ పీపుల్. 4వ గ్రూప్ ఉంది, వాళ్ళు విపరీతం ప్రతిపద్యతే అంటారు. చెప్పిందంతా ఉల్టా చేసుకొని దాన్ని తప్పు చేసి ముక్కలు చేసి దాన్ని అర్థం చేసుకుంటారు, పరమానంద శిష్యుల్లాగా. అందుకే శ్రీరామకృష్ణ పరమహంస కథ చెప్తారు.
అందరిలోనూ దేవుడిని చూడు అంటే ఏనుగు మాహుత్తు చెప్తాడు కదా, పారిపోండి అంటే ఓం ఎలిఫెంటాయ నమః, ఓం గణేశాయ నమః అని ప్రార్థిస్తూ ఉంటాడు. ఆ ఏనుగు వచ్చి తొండతో చుట్టి చెట్టు కొట్టి పారేసి వెళ్ళిపోద్ది. ఉదయం మాత్రమే ఆడికి మెలుగు వస్తుంది. గురువుగారు అంతా శోషణ చేసి మంచి మెడిసిన్స్ అంతా ఇచ్చి అండ్ ట్రీట్మెంట్ చేసి, ఏమిటి మూర్ఖత్వం నీది, అందరు శిష్యులు పారిపోయారు కదా, నువ్వెందుకు పారిపోలేదు, మీరే కదా గురువుగారు చెప్పారు. ఆ శిష్యులకి ఏమర్థమైంది పాపం. ఏనుగులో కూడా దేవుడు ఉన్నాడని చెప్పమన్నారు కదా, చూడమన్నారు కదా, అందుకే చూశాను. పాపం ఏనుగుకి తెలియదు నేను అలా ప్రార్థిస్తున్నానని. ఇదే మూర్ఖత్వం అంటే. ఏనుగులో దేవుణ్ణి చూడు సరే, ఆ ఏనుగు పైన ఒకడు కూర్చొని ఉన్నాడే, ఆడు చెప్పిన మాటలు దేవుడు మాటలని ఎందుకు వినలేదు నువ్వు? పారిపో, దూరం వెళ్ళిపో, జరుగు ఇక్కడి నుంచి అని చెప్పాడు కదా, అది కూడా దేవుడే కదా. శ్రీరామకృష్ణ ఎంత ప్రాక్టికల్ స్టోరీస్ ఇస్తారు చూడండి గురు శిష్యుల సంబంధం. ఒకసారి గురు శిష్యుల సంబంధం వచ్చినప్పుడు ఎలాగుంటారు ఆయనే ఒక ప్రూఫ్ ఇచ్చారు, ప్రమాణం చూపించారు శిష్యులు ఇతరులకి. నరేంద్రుడి ప్రేమ, నరేంద్ర రామకృష్ణుల మీద ఉంచిన ఆ ఏమి ప్రేమ, ఏమి వాత్సల్యం, ఏమి ఆ ఒక సంబంధం అనేది నభూతో న భవిష్యతి. ఇంకా ఎలాంటి శిష్యుల్లోనూ గురువుల్లోనూ మనం చూడవాలి. ఉన్నట్టుండే రామకృష్ణులు ఏదో పరీక్ష చేయాలి నరేంద్రుడిని. శిష్యులతో పాటు కూర్చొని ఉన్నారు గదిలో, దక్షిణేశ్వర దేవాలయ గదిలో. నరేంద్రుడు వచ్చాడు కాలేజీ నుంచి, ఇంటి నుంచో. అంతవరకు బాగున్న శ్రీరామకృష్ణ వెంటనే వేరే వైపు తిరిగి నరేంద్రుడి ముఖం కూడా చూసుకోకుండా ఇతరులతో మాట్లాడుతున్నారు. నరేంద్రుడు ఒక అరగంట సేపు అక్కడే నించున్నాడు, కూర్చోమని కూడా చెప్పలేదు. ప్రియమైన శిష్యుడు నరేంద్రుడు ఒక్కరోజు రాకపోతే, ఒక వారం రాకపోతే ఇంటికి పంపించేవారు సమాచారాన్ని. ఏమైంది నరేంద్రుని అడుగు, ఎందుకు రాలేదు, నరేంద్రుని రమ్మను అని. ఎంత అలాంటి రామకృష్ణుడు వెంటనే మారిపోయారు. అందరికీ కొంచెం షాక్ కలిగింది. రెండో రోజు అదే పరిస్థితి. రామకృష్ణుడు చూస్తున్నారు తలుపు వైపు, నరేంద్రుడు వచ్చిన వెంటనే ముఖం తిప్పుకుంటున్నారు. మూడో రోజు, 5వ రోజు, 10వ రోజు నరేంద్రుడు వస్తున్నాడు, నించుంటున్నాడు, మాటలు వింటున్నాడు, వెళ్ళిపోతున్నాడు. రామకృష్ణులు బాగున్నావా, ఎప్పుడొచ్చావు, కూర్చో, జీరో టాక్. వేరే వాళ్ళు ఇదైపోతున్నారు రామకృష్ణ వ్యవహారం చూసి. 30 రోజులు జరిగిందండి పరీక్ష. ఒకరోజు కానీ వేరే శిష్యులు అయి ఉంటే ఈ గురువుగారే పొగరు తిట్టుకొని వెళ్ళిపోయేవారు. అయితే నరేంద్రుడు మళ్ళీ 30వ రోజు తర్వాత ఆయన వ్రతం ఆయన నిలిపి, నరేంద్రుడు వచ్చిన వెంటనే పలుకరించి అడుగుతారు, 30 రోజులు నీ ముఖం చూడలేదు, నీతో బాగున్నామని కూడా మాట్లాడలేదు, ఎందుకు వచ్చావు 30 రోజులు, మళ్ళీ వస్తున్నావు? గమనించండి, ఏకాగ్రత వినండి నరేంద్రుడి సమాధానం, రెస్పాన్స్. మీరు నాతో మాట్లాడాలి, మీరు నన్ను పలకరించాలి, మీరు నన్ను కూర్చోమని చెప్పాలి అనే మాటలు వినడానికి రాలే. నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను, మిమ్మల్ని చూడ్డానికి వస్తున్నాను అంతే. అప్పుడు రామకృష్ణుడు చిరునవ్వుతో అందరి శిష్యుల ముఖాలను చూస్తారు. అంటే ఒక సందేశం ఇస్తున్నారు. గురువు అంటే అంత, శిష్యుడు అంటే అంత. ఇట్స్ యూనిక్ సంబంధం, అది వండర్ఫుల్. మళ్ళీ చదవాలి, మళ్ళీ ధ్యానం చేయాలి దాని మీద. ధ్యానంలో గురువుగారు చెప్తూ ఉంటారు, రామకృష్ణుడు చెప్తూ ఉంటారు, 4 విధాల ధ్యానాలు ఉన్నాయి. ఒకటి మంత్ర ధ్యానం, గురువు ఇచ్చిన మంత్రం. రామ మంత్రం ఇచ్చుంటారో, కృష్ణ మంత్రం ఇచ్చుంటారో, మీ శక్తి మంత్రం ఇచ్చుంటారో, మీ గురువుకి మీకు శిష్యులకి తెలుస్తుంది. దాని మీద నిష్ఠతో, దాని మీద భక్తితో, దాని మీద శ్రద్ధతో మొలిగిపోండి. నామధ్యానం.
ఇంకా వేరే ఇదే లేదు నీకు. రెండవది రూపధ్యానం. నామం ఎక్కడ తీసుకువెళ్తుంది? రూపాన్ని తీసుకువెళ్తుంది. మీరు మొబైల్లో ఫోన్ నంబర్స్ నొక్కిన వెంటనే ఫస్ట్ నామం అది. రమేష్ లేక శక్తి లేక సురేష్ ఎవరి పేరు తలుచుకొని మీరు ఇది చేస్తారు. తర్వాత వీడియో కాల్ ఉండొచ్చు, లేక ఏదో ఆయన భావం, ఆయన ముఖం మీ మనసులో వస్తుంది. రూపధ్యానం. మూడవ ధ్యానం ఉంది, లీలాధ్యానం. లీలాధ్యానం. ఈశ్వరుడి, భగవంతుడి, దేవుడి, మీ ఇష్టదైవతం సంబంధించిన లీలల గురించి చదవండి బాగా. దాని మీద ధ్యానం చేయండి. రాముడితో దండకారణ్యానికి వెళ్ళండి, కృష్ణుడితో బృందావనంలో ఆడండి, శ్రీరామకృష్ణతో దక్షిణేశ్వరంలో ఉండండి. లీల 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 చూపించారు. నాలుగవది ఏమిటి? గుణధ్యానం చేయండి అన్న. గుణధ్యానం అంటే భగవంతుడి, ఇష్టదైవం యొక్క, ఈశ్వరుడి యొక్క గుణాలు. అదే మనం చదువుతున్నాం. కవిం పురాణమనుశాసితారం అనోస్మరీయాంసమనుస్మరేద్య మహర్షీణాం భృగురహం గిరామస్మేకమక్షరం యజ్ఞానాం జపయజ్ఞోస్మి స్థావరాణాం హిమాలయ. ఇవి అన్ని లక్షణాలు. సత్యం, శివం, సుందరం, శివుడి గుణాలు. రామకృష్ణులది పరమతత్వం మీద ఆయన గుణం అది. ట్రూత్ అంటే ఏమిటో, సత్యం అంటే ఏమిటో రామకృష్ణ చూడాలి. ఎంబాడిమెంట్ ఆఫ్ ట్రూత్ అంటాం. పవిత్రత ఒక గుణం అది, ఒక లక్షణం అది. పవిత్రం చరితం యస్యాహ పవిత్రం జీవనం తథా. తల్లి శారదాన్ని చూస్తే చాలు అంటారు, ఆ ఫోటోని చూస్తే చాలు. పవిత్రతా స్వరూపిణి, అబ్స్ట్రాక్ట్ నౌన్ అది. అయితే అమ్మని చూసిన వెంటనే అది కాంక్రీట్ అయిపోతుంది. ఆత్మవిశ్వాసం అనే ఒక గుణం. వివేకానంద ఫోటో చూడండి. ఈ విధంగా నామధ్యానం, రూపధ్యానం, గుణధ్యానం, లీలాధ్యానం అని గురువుగారు మనకి సూచనలు ఇస్తూ ఉంటారు, ప్రత్యక్షంగా లేక పరోక్షంగా. మన సంప్రదాయం, గురువు ఏం చేస్తాడంటే ఒక సంప్రదాయం కనిపెడతాడు, ఒక సృష్టిస్తాడు. హీ విల్ పుట్ యూ ఇంటూ ఏ ట్రెడిషన్. చక్కటి ఒక సంప్రదాయంలో పెడతాడు. ఇక్కడ పిచ్చి పిచ్చిగా అడవుల్లో తిరగడం కాదు, ఎక్కడికో వెళ్ళడం కాదు. ఒక సిస్టమ్ క్రియేట్ చేస్తాడు. అందరికీ అవసరం సిస్టమ్. తర్వాత పైకి వెళ్ళడం. వేదో అవేదో భవతి అంటుంది వేదం. వేదాల్ని అనుసరిస్తూ వేదాల్ని దాటిపో. వివేకానంద కూడా ఎన్నోసార్లు అన్నారు, నా పేరుని మీరు ప్రామాణికం చేయకండి, నా పేరుని ఎక్కువ ప్రచారం చేయకండి, నేను చెప్పిన తత్వాల్ని ప్రచారం చేయండి, దాన్ని ఆచరించండి భారత ప్రజల్లారా అని వివేకానంద కోరుకున్నారు. డోంట్ మేక్ మై నేమ్ ప్రామినెంట్. ఎవరు చెప్పగలరు ఇది? పేరు వెనకాల పరిగెడతాం మనం. అయితే ఇక్కడ వివేకానంద అనేది ఒక తత్వం, వివేకం అనేది ఒక తత్వం. వివేకములో ఎవరు ఆనందం పొందాడో ఆయన వివేకానందుడు. ఆ తత్వం రూపం తీసుకుంది, విగ్రహ రూపం వివేకానంద అని మనం చూస్తాం, ఫోటో చూస్తాం. ఓ ఇది వివేకానంద. ఆ ఫోటో వెనక ఉండే తత్వాన్ని మనం గమనించాం. ఇదే మన బలహీనత. దానివల్ల గురువు ఏం చేస్తాడు? ఒక మార్గదర్శనం, లైట్ హౌస్ లాగా నిలబడతాడు. లైట్ హౌస్. మన పరంపరలు చూడండి, సదాశివ సమారంభం అక్కడి నుంచి ప్రారంభమై శంకరాచార్యుల నుంచి, శంకరాచార్యులు మళ్ళా 4 మఠాలు స్థాపించి సన్యాస ధర్మానికి వేరే వేరే దారులు చూపించి, మేము పూరి సంప్రదాయంలో, మనమందరం రామకృష్ణ మఠంలో పూరి సంప్రదాయంలో వచ్చాం. తోతాపురి రామకృష్ణ పరమహంస సన్యాస శిష్యుడు గురువు. సో మాది పూరి సంప్రదాయం. ఇంకెవడో సరస్వతి సంప్రదాయం ఉండొచ్చు, ఇంకెవరో గురువు గారు వాళ్ళ సంప్రదాయం వేరే, ఆరణ్య సంప్రదాయం ఉంటుంది. మాది పూరి సంప్రదాయం. రామకృష్ణుల గురువు, తరువాత రామకృష్ణులే గురువు, ఆయనకి వివేకానంద శిష్యుడు, ఇతర 16 మంది శిష్యులు మనం జపిస్తాం, వారి నామం చేసుకుంటాం, వాడి ఫోటోలు మీరు అందరూ చూస్తూ ఉంటారు. కొత్త వాళ్ళ కోసం చెప్తున్నాను, అంటే పాత వాళ్ళకి అందరూ అన్నీ తెలుసు అని కాదు.
అందుకే ఈ రామకృష్ణ మఠానికి వచ్చినప్పుడు కొంచెం జ్ఞానంతో రావాలి, కేవలం విజిటర్స్గా రాకూడదు. ఏదో వచ్చాం గురు పూర్ణిమ, గుడి ఉంది పదండి, ఇందిరా పార్క్ ఎదురుగా ఉంది పదండి అంటే అర్థం. ఇది ఒక అద్భుతమైన ఒక తరంగం, ఇది కెరటం, ఇది ఒకరికిద్దరికి సంబంధించింది కాదు, రామకృష్ణ నుంచి వచ్చింది. ఆయనే ఒక మఠాన్ని, ఒక సంప్రదాయాన్ని ప్రారంభించేశారు. ఎక్కడ ప్రారంభించారు? కాశీపూర్ ఉద్యానవనంలో. మన కొత్త వాళ్ళు అడుగుతారు ఏమిటిది కాశీపూర్ ఉద్యానవనం అని. నేను దాని వివరాలకు వెళ్ళటలే, దయచేసి రామకృష్ణుల జీవిత చరిత్ర చదవండి. కొద్ది రోజుల ముందు 12 మందికి ఆయన కాషాయ వస్త్రాలు ఇచ్చి, రుద్రాక్షమాల ఇచ్చి 12 మంది ఆ సమయంలో వాళ్ళు ఆయనకు సేవలు అందిస్తూ ఉండేవారు. అక్కడే ప్రారంభమైపోయింది ఇన్ఫార్మల్ ఆర్గనైజేషన్. వాళ్ళందరినీ ఒక బంధుత్వం, భ్రాతృత్వం కింద ఆయన చూసుకున్నారు. తల్లి శారదాదేవికి సూచనలు ఇచ్చారు. అక్కడి నుంచి ప్రారంభమైంది. తర్వాత వివేకానంద ఒక ఆర్గనైజేషన్ ప్రారంభించారు. మొట్టమొదటి సంఘ గురు పూర్ణిమ రోజు మనం తలుచుకోవాలి వీళ్ళందరినీ కూడా, మర్చిపోతాం. వీళ్ళందరూ కలిసి ఒక కేంద్ర బిందువు, అది ఇట్స్ ఇంటిగ్రేటెడ్ ప్రిన్సిపల్. ఏమిటది? మొట్టమొదటి రామకృష్ణ సంఘానికి గురువు. ఇన్ఫార్మల్గా వివేకానందులు వారే. ఎక్స్ అఫిషియో ప్రెసిడెంట్ అంటారు మీ కంపెనీస్లో. ఆయన పని చేయడు, చెక్ కూడా సైన్ చేయడు, బట్ ఆయన ఎక్స్ అఫిషియో ప్రెసిడెంట్, అధ్యక్షులుగా వివేకానంద ఉండేవారు. వివేకానంద సమయం వచ్చేసింది, ఇంక నేను బాధ్యతలు వహించను అని చెప్పి, బ్రహ్మానంద రా ఇటు, రకాల్ ఇటు రా, రాజా ఇటురా, ఆ తాళం చెవి, ఆ పెన్ను, ఆ పుస్తకాలు, ఫైల్సు స్వామి బ్రహ్మానంద చేతికి అందించేసి ఆయన శరీరం త్యాగం చేశారు 1901లో. 20వ శతమానం ప్రారంభంలో రామకృష్ణ సంఘానికి ఒక గురువు అని ప్రారంభమైంది సంప్రదాయం. అదే బ్రహ్మానంద బోధనలు, ది ఎటర్నల్ కంపానియన్ ఇన్ ఇంగ్లీషు, బ్రహ్మానంద యాజ్ వి సా హిమ్ అని సుమారు 22 సంవత్సరాలు ఆయన సంఘ గురువుగా వ్యవహరించారు. రామకృష్ణుల స్థానం అది. 22 సంవత్సరాలు దక్షిణ భారతంలో వచ్చి, తిరుపతికి వెళ్ళి, బెంగళూరుకి వెళ్ళి, ఇంక కేరళలో ఎన్నో సెంటర్స్ ప్రారంభించి, రామకృష్ణుల మానసపుత్రుడు ఆయన. సాధారణ వ్యక్తి కాదు, ఒక బ్రహ్మాండాన్నే ఆయన రాజ్యం పాలించే ఒక సామర్థ్యం ఉండింది ఆయనకి. రాజా 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 అని వివేకానంద పొగిడేవారు. ఒక బ్రహ్మాండంనే నీకు ఇచ్చినా కూడా నువ్వు దాన్ని పాలిస్తావు, సరిగ్గా పాలిస్తావు, ఒక అడ్మినిస్ట్రేటర్గా ఉంటావు. నాది నేను అనవు నువ్వు ఎప్పుడు, చక్రవర్తి నువ్వు అని వివేకానందకు తెలిసిపోయింది. అందుకే ఆయన 1901 నుండి 1922 ఏప్రిల్ నెల వరకు ఆయన అధ్యక్షులుగా ఉండేవారు, సంఘ గురువు. ఆయన అనంతరం స్వామి శివానందజీ గారు, స్వామి శివానందజీ ఆయన 1922 నుండి 1934 వరకు సంఘ గురువు. ఆయన ఊటీ మఠం కూడా స్థాపించి దక్షిణ భారత అద్భుతమైన శివానంద అంటే మహాపురుష్. ఎవరు పెట్టారు మహాపురుష్ అని? వివేకానంద స్వయం. నువ్వు మహాపురుషుడు అయ్యా, నీలో కించిత్తు కామం లేదయ్యా, కించిత్తు నీలో ఆ కల్మషం లేదయ్యా అని వివేకానంద గమనించి ఆయనకి మహాపురుష్ మహారాజ్ అని పేరు పెట్టేవారు. ఇప్పుడు కూడా శివానందాన్ని పిలవరు, మహాపురుష్ మహారాజ్ అంటారు. తరువాత అఖండానందజీ, ఈయన ఒక అనదర్ జయంట్. ఆయన అఖండాంజీ ఆయన ఇప్పుడు 1934 నుండి 37 వరకు 3 సంవత్సరాలు. తరువాత 4వ అధ్యక్షులు, సంఘ గురువులు. ఇదే ధ్యానం మనకి, లీలా ధ్యానం అంటే ఇదే. విజ్ఞానానందజీ 4వ శిష్యుడు, రామకృష్ణుడికి డైరెక్ట్ శిష్యులైన ఆయన 37 నుంచి 38. బేలూరు మఠం దేవాలయం ఫోటో చూశారో కొంతమంది, లేక అక్కడికి వెళ్ళిన వాళ్ళు భక్తులు ఉంటారు. ఎవరు కట్టించింది? ఈయన సివిల్ ఇంజనీర్. ఆ టైంలో బ్రిటిష్ వారి గవర్నమెంట్ కాలేజ్ పూణేలో గోల్డ్ మెడలిస్ట్. పూణే బాంబే రోడ్ అని ఇప్పుడు ఏదుందో ఎక్స్ప్రెస్ వే ఆయన మార్గదర్శనంలో జరిగింది. అలాంటి ఆయన అన్ని త్యాగం చేసి వివేకానంద పిలిచాడు, వచ్చేయి
నీకు పని ఉంది, గురువుగారు పని ఉందని చెప్పి అన్ని త్యాగం చేసేసి వచ్చేసి ఇంజనీర్గా 1938లో వివేకానంద చెప్పారంట, ప్రశోన్ నీ దేవాలయం కట్టి దీనికి నేను ఉండను, భౌతికంగా ఉండను, శరీరంలో ఉండను, అయితే నేను పైనుంచి చూస్తా ఏమేమి కడుతున్నావు అని వివేకానంద ఆశీర్వాదం చేసి శరీర త్యాగం చేశారు వివేకానంద గారు. 1938లోనే దేవాలయం అయింది. దేవాలయమైన 3 నెలలకే ఆయన కూడా మరణించారు. తర్వాత వివేకానంద శిష్యుడు 2nd జనరేషన్ ప్రారంభమైంది. అక్కడి నుంచి శుద్ధానందజీ అని ఉండేవారు. ఆయన కేవలం 6 నెలలు మాత్రమే అధ్యక్షులుగా ఉండేవారు. తరువాత విరజానందజీ శారదాదేవి దగ్గర మంత్రం పొందారు, వివేకానంద దగ్గర సన్యాస దీక్ష పొందారు. వివేకానంద వారి శిష్యులనే మేమంతా ఆయన్ని గౌరవిస్తాం. విరజానందజీ విశాఖపట్నం కేంద్రాన్ని కూడా ప్రారంభించారు ఆయన. విరజానందజీ విశాఖపట్నం చాలా ప్రేమగా ఉండింది ఆయన, ఎన్నో నెలలు అక్కడ ఉండేవారు ఆయన. ఆయన 38 నుండి 51 వరకు సంఘ గురువులు ఆయన. తరువాత స్వామి శంకరానందజీ, ఈయన బ్రహ్మాంజీ గారి శిష్యుడు. ఒక చమత్కారమైన కథ ఉంది ఈయన జీవితంలో. ఈయన ధ్యానంలో కూర్చుంటే విగ్రహ రూపమే, ఒక అంగుళం కూడా, ఒక ఇంచు కూడా ఇటుకట్టు కదిలేదు కాదండి. భక్తురాలు ఆవిడ కూతురు, ఇద్దరు, చిన్న కూతురు చిన్న పాప, ఇద్దరు బేలూరు మఠం దేవాలయానికి వచ్చారు. దేవాలయంలో ఏం చూశారు? రామకృష్ణ విగ్రహాన్ని చూశారు. ఆ విగ్రహం ఎలాగుంది? పాలరాతి విగ్రహం. రామకృష్ణ ఠేవిగా కూర్చొని, ఆ ఆజానుబాహుడు రాజరాజేశ్వరుడు జగన్నాథుడు కూర్చొని ఉన్నాడు, స్థిరంగా కూర్చొని ఉన్నాడు. ఈ పాపకి చాలా సంతోషం అయిపోయింది, చాలా ఆనందం అయిపోయింది పాపకి. తర్వాత వాళ్ళు అధ్యక్ష మహారాజ్ అంటే ప్రెసిడెంట్ మహారాజ్ క్వార్టర్స్ దగ్గరికి వచ్చి లైన్లో నిలబడ్డారు. మెల్లిమెల్లిగా అందరు ముందుకు వెళుతున్నారు. శంకరానందజీ అధ్యక్షులప్పుడు నమస్కారం చేస్తున్నారు, వేరే డోర్ల నుంచి బయటకు వచ్చేస్తున్నారు. శంకరానందజీ కూర్చొని ఉన్నారంట, స్థిరంగా ఒక రాయిలాగా కూర్చొని ఉన్నాడు. అంత ఏకాగ్రతతో ప్రణామాలు చేసుకుంటున్నారు, వెళ్ళిపోతున్నారు. ఆయన మాత్రం ధ్యానంలో ఉన్నారు. ఈ తల్లి కూతురు వచ్చారు శంకరానందజీ దగ్గరికి. వచ్చి ఆ పాప షాక్ అయిపోయింది. అక్కడ చూసిన విగ్రహం ఇక్కడ చూసిన విగ్రహం ఒకట్లాగే ఉంది. దగ్గరికి వెళ్ళిందంట. అప్పుడు అంత బ్యారికేడ్స్ అంత ఇది లేదు, ఆరోగ్యంగా ఉండేవారు, ఎవరైనా దగ్గరికి వెళ్ళొచ్చు, కాళ్ళు ముట్టుకోవచ్చు. వెళ్ళి కాళ్ళని అలాగ టచ్ చేసిందంట పాప, నొక్కుతుంది కాళ్ళని. ఆవిడకి ఆశ్చర్యం, ఆ పాపకు అర్థం కావట్లే. అప్పుడు శంకరానందజీ గంభీరంగా, నేను దేవాలయంలో ఉండే విగ్రహాన్ని కాదు అన్నారంట. పారిపోయింది ఆ పాప. భయం, ఈ విగ్రహం మాట్లాడుతుంది ఏడుపంట. అంత ఇదిగా ఉండేవారు ఆయన, గంభీరంగా. విశేషమైన సంఘటనలు ఇవన్నీ. తరువాత శంకరానందజీ 62లో మరణించారు. ఆయన అయిన తర్వాత శారదామాత గారి శిష్యుడు విశుద్ధానందజీ అని 62లో కేవలం 3-4 నెలలు మాత్రమే ఆయన జీవించారు అధ్యక్షుడిగా. తరువాత స్వామి మాధవానందజీ, ఈయన కూడా శారదామాత శిష్యుడే. కొన్ని ఉపనిషత్సు ఆయన అనువాదాలు ఉన్నాయి ఇంగ్లీష్, చాందోగ్య ఉపనిషత్ అని. అద్భుతమైన ట్రాన్స్లేటర్స్ వీళ్ళందరూ, సంస్కృతం మీద, వ్యాకరణం మీద, లేక వేదాంతం మీద అథారిటీస్ ఉండేవాళ్ళు వీళ్ళందరూ. వాళ్ళ పుస్తకాలు ఇప్పటికి కూడా పండితులు వీళ్ళందరూ మెచ్చుకుంటారు. ఆ ట్రాన్స్లేషన్ శంకర భాష్యాన్ని ఇటు వర్డ్ టు వర్డ్ కరెక్ట్గా ఏ విధమైన ఆల్టరేషన్స్ లేకుండా అనువాదం చేశారు మహాత్ములు. వాళ్ళ ఇదే మనం ఇప్పుడు చదువుతున్నాం అన్నమాట. తర్వాత మాధవానందజీ 62 నుంచి 65 సంఘ గురువులు. ఆయన తర్వాత వీరేశ్వరానంది 10వ సంఘ గురువు, ఆయన తల్లి శారదామాత శిష్యుడు ఆయన. ఆయన బ్రహ్మానందజీ తర్వాత లెక్కబెట్టుకోండి 66 నుండి 85 వరకు, అంటే 19 సంవత్సరాలు గురుస్థానంలో కూర్చున్నారు. ఆయన ఫిజికల్ వెయిట్, ఆయన శారీరక ఎంత ఇది ఉండిందంటే కేవలం 42 కిలోలు మాత్రమే.
డాక్టర్ వచ్చి ఒకసారి ఆయన కాళ్ళు పట్టుకొని ఎత్తేసాడట, గొంతులో ఏదో అటు కడుక్కుంది. ఫిజికలీ వెరీ లిమిటెడ్, 42 ఆయన ఫోటో పుస్తకాల్లో ఉంటుంది. అయితే ఆ స్పిరిచువల్ శక్తి, ఆధ్యాత్మిక శక్తి ఎంత నిండి ఉండిందంటే 19 సంవత్సరాలు ఆ పీక్ పీరియడ్లో రామకృష్ణ ఆ సంఘం గురువు స్థానంలో కుర్చీలో కూర్చోవాలంటే సాధ్యం కాదు. ఆయన నడుస్తూ ఉంటే దోమలు కూడా ఎదురుకొచ్చేవి కాదంట. ఒక సంఘటన మా వాలంటీర్స్తో పంచుకున్నా ఆదివారాలు. ఒకసారి ఎంత భక్తి, ఎంత శ్రద్ధ, ఎంత రామకృష్ణులకి వాళ్ళు ఇది చూపించేవారంటే, ఒకరోజు వేరే ప్రాంతం నుండి ఆయన 1:30 గంటకి బేలూరు మఠానికి తిరిగి వచ్చారు, మధ్యరాత్రి 1:30 midnight. నార్మల్గా ఏం చేస్తాం, గదిలోకి వెళ్ళిపోతాం, విశ్రమిస్తాం, ఉదయం రామకృష్ణ దర్శనం చేసుకుంటామని. అయితే ఈయన సేవకులు చెప్పారంట, నేను గదిలోకి వెళ్ళను, నా రూమ్లోకి వెళ్ళను. ఎక్కడికి వెళ్తారు స్వామీజీ? దేవాలయానికి వెళ్తా. దేవాలయం మోసింది స్వామీజీ, బయట కూర్చుంటా. 1:30కి బేలూరు మఠం కారు దిగారు, ఉదయం 4 గంటల వరకు బయటే కూర్చున్నారు ఒక కుర్చీలో. దేవాలయ తలుపులు తెరిచి మంగళారతి అయిన తర్వాత ఈయన లోపలికి వెళ్ళి రామకృష్ణుడికి అన్నీ ఒప్పిస్తున్నారంట. ఎక్కడెక్కడ వెళ్ళాను, ఏమి చేశాను, అక్కడ ఏం జరిగింది అని చీఫ్ జస్టిస్కి ఒక లాయర్ చెప్తున్నట్లు. ఇది ఎంత మన రామకృష్ణ సంఘంలో ఇలాంటివన్నీ రోమాంచమవుతుంది నాకు చెప్తూ ఉంటే. ఇది డీప్ ఇన్నర్ ట్రూత్స్ అండి, గమనించాలి మీరు అందరూ, వచ్చేవాళ్ళు, ఇక్కడికి వచ్చేవాళ్ళు ఈ భావంతో రావాలి. ఏమేమి జరుగుతున్నాయి ఇక్కడ, ఎంత వైభవం ఇది, ఏమి చూస్తున్నారు ఇప్పుడు మీరు? భగవంతుడి విభూతులే చూస్తున్నారు మీరు. ఆయన అయిన తర్వాత గంభీరానందజీ, పేరుకు తగ్గగా ఉండేవారు, గంభీరంగా ఉండేవారు. 85 నుండి 88 వరకు ఆయన కూడా సంస్కృత పండితుడు. తర్వాత అద్భుతమైన పుస్తకాలని అనువాదం చేశారు ఇంగ్లీష్కి. తర్వాత భూతేశానందజీ మహారాజ్, శారదానందజీ గారి శిష్యుడు ఈయన, 2nd జనరేషన్ వీళ్ళందరూ. 89 నుండి 98 వరకు. బాల అవస్థ కేలుగ వాయో అంటే భూతేశానందజీ చూడాలి. మీరెవరు చూశారో లేదో తెలియదు. నా భాగ్యం ఏమిటంటే ఆయన దగ్గర ఇది కూడా పొందాను. ఏంటి, మా బ్రహ్మచర్య దీక్షము సన్యాస దీక్షము ఆయన దగ్గర మేము పొందాం. చిరునవ్వుతూ వేరే లోకం వాళ్ళు. తరువాత ఈ రామకృష్ణ మఠం అధ్యక్షులైన రంగనాథాంజీ గారు సంఘ గురువులయ్యారు, 13 అధ్యక్షులు, 98 నుండి 2005 వరకు. అదైన తర్వాత గహనానందజీ 14, 2 సంవత్సరాలు, 2005 to 2007. అదైన తర్వాత ఆత్మస్థానందజీ, ఈ ఆత్మస్థాన్జీ విజ్ఞాన్జీ గారి శిష్యుడు, 2007 నుంచి 2017 వరకు. ఇప్పుడు స్వామి స్మరణానందజీ అని ఉన్నారు. ఆయన విరజానందజీ గారి, శంకరాంజీ గారి శిష్యుడు. మూడవ తరం జరుగుతుంది ఇప్పుడు, 3rd జనరేషన్. మొట్టమొదటి జనరేషన్ ఈ సన్యాసి శిష్యులు, డైరెక్ట్ డిసైపుల్స్. 2వ జనరేషన్ వారి శిష్యులు. ఇప్పుడు 3వ జనరేషన్ ఆ శిష్యుల శిష్యులు, గురు పరంపర. దీని మధ్యలో ఎవరెవరు ఉన్నారు? ఉపాధ్యక్షులు ఉన్నారు చాలామంది. తపస్యాంజీ అని ఉండేవారు, కైలాసానందజీ అని ఉండేవారు, నిర్వాణానందజీ ఉండేవారు. వాళ్ళందరూ ఉపాధ్యక్షుల సమయంలోనే దేహత్యాగం చేశారు. వాళ్ళ సమయం అయిపోయింది, ఆయుష్ అయిపోయింది. వాళ్ళందరూ అధ్యక్షులకి సపోర్ట్. రామకృష్ణ సంఘంలో గురు పరంపర ఎలాగుందంటే, ఎంత గురువుకి ఎంత మర్యాద, ఎంత ఇది ఇస్తామంటే, ఈ వీరేశ్వరానంద స్వామి జనరల్ సెక్రటరీగా ఉండేవారు. జనరల్ సెక్రటరీ అంటే మీ భాషలో చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్, మోడర్న్ భాషలో. సెక్రటరీ అంటే కేవలం ఒక కార్యదర్శి కాదు, సంఘానికే కార్యదర్శి. ఆ కార్యదర్శి పదవి నుండి డైరెక్ట్గా అధ్యక్ష పదవికి వచ్చింది ఆయన ఒకే ఆయన, నభూతో నా భవిష్యత్తు. మళ్ళీ వేరే వాళ్ళందరూ కార్యదర్శి అయ్యి తర్వాత ఉపాధ్యక్షులు అయిన తర్వాత అధ్యక్షులు అవుతారు అవకాశం ఉంటే. అయితే ఆ సమయంలో ఒక గ్యాప్ ఉండింది కొన్ని కారణాల వల్ల. 2-3 ఆయనకంటా సీనియర్ అధ్యక్షులు ఎవరు అధ్యక్ష స్థానాన్ని, ఉపాధ్యక్షులు అధ్యక్ష స్థానాన్ని స్వీకరించలేదు. కొన్ని వాళ్ళ పర్సనల్ డిజైర్స్ వల్ల. యతీశ్వరాంజీ ఉదాహరణకి
ఆయన స్వీకరించలే. ఆయన నా సమయం అయిపోయింది, నా గురువుగారు నా శక్తి నా మంత్రాలన్నీ తీసుకువెళ్ళిపోయారు, ఇంకా నేను శరీర త్యాగం రెడీగా ఉన్నానని ఆయన వదిలేశారు డైరెక్ట్గా. అందుకే 19 సంవత్సరాలు ఆయన సంఘ అధ్యక్షులుగా ఉండేవారు. ఆయన సంఘ అధ్యక్షులు అయినప్పుడు దేవాలయానికి వెళ్ళి రామకృష్ణ పరమహంస పుష్పాంజలి అర్పించి మళ్ళీ ప్రెసిడెంట్ మహారాజ్ క్వార్టర్స్ దగ్గరికి వచ్చారు. అంతవరకు 6 నెలలు ఎవరు అధ్యక్షులుగా ఉండలేదు, ఎవరు లేరు రామకృష్ణ సంఘ. ఇంటరిమ్ ప్రెసిడెంట్ అంటాం కదా, ఇప్పుడు ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా లేకపోతే మధ్యలో ఇంకెవరు వైస్ ప్రెసిడెంట్ ఆ పని చేస్తూ ఉంటాడు. ఆ విధంగా ఒక సంఘానికి ప్రెసిడెంట్ ఉండాలి. అందుకే ఇంటరిమ్ ప్రెసిడెంట్గా స్వామి అభయానందజీ అని ఉండేవారు. ఈయన అభయానందజీ శారదామాత శిష్యుడు. ఆ సమయంలో బెంగాల్లో జరుగుతున్న ఏమంటారు రెవల్యూషనరీ మూమెంట్, వాళ్ళలో ఒక సదస్యుడైన మెయిన్ ముఖ్య లీడర్ అయిన. అయితే శారదామాత కృప వల్ల ఆమె జీవితం త్యాగం చేసి అభయానందజీగా మేనేజర్ అయ్యాడు బేలూరు మఠం. ఆయన ఇంటరిమ్ ప్రెసిడెంట్. దేవాలయం బయటి ప్రాంగణానికి వచ్చి వీరేశ్వరానందజీ గారు అభయానంద స్వామికి నమస్కారం చేశారు. ఎందుకు? ఆయన సంఘ గురువుల సమయంలో ఇద్దరూ చేపట్టుకొని బంధువుల్లాగా భ్రాతృత్వంతో ప్రెసిడెంట్ మహారాజ్ క్వార్టర్స్ గేట్ దగ్గరికి వచ్చారు. గేట్ దగ్గర మళ్ళా వీరేశ్వరానందజీ గారు ఇంకొద్ది క్షణాల్లో అధ్యక్ష పదవి స్వీకరిస్తారు. ఆయన మళ్ళీ రెండోసారి నమస్కారం చేశారు. ఎవరికి? అభయానందజీ గారికి. భరత్ మహారాజ్ అని ఫేమస్ ఆయన. లోపలికి వెళ్ళారు, మాల వేశారు, సైన్ చేసుకున్నారు అధ్యక్ష పదవికి. అప్పటి నుంచి ప్రారంభమైంది. 1966లో సైన్ చేసి భక్తులు రామకృష్ణ మాల అధ్యక్షులకు వేశారు. అంటే అప్పటి నుంచి అఫీషియల్గా ఎవరు ప్రెసిడెంటు? వీరేశ్వరానందజీ గారు. ఏమైంది తెలుసా? అందరికీ షాక్ అయిపోయింది. ఒక లోపల చిలికినట్లయిపోయింది మనస్సు. అండ్ అవేకనింగ్ టుక్ ప్లేస్. కొద్ది క్షణాల ముందు వీరేశ్వరానందజీ అభయానందజీకి ప్రణామాలు చేశారు. కొద్ది క్షణాల తర్వాత అభయానందజీ వీరేశ్వరానందకి నమస్కారం చేశారు. చూస్తున్న దృశ్యం అద్భుతమైన ఒక లీల. ఇప్పుడు కూడా చెప్పే వాళ్ళకి కళ్ళ ప్రత్యక్షంగా కనపడుతున్నట్లు అవుతుంది. ఇలాంటి ఒక యూనిక్ సంఘం నేను ఎక్కడా చూడలేదు. చాలా సూక్ష్మమైన తత్వం ఇది. గేట్ బయట వుడ్ బి ప్రెసిడెంట్ ఆయన ఇంకెవరికో ఇది చేస్తే, లోపలికి వెళ్ళిన తర్వాత యాక్చువల్ ప్రెసిడెంట్కి ఆయన సరెండర్ అయిపోయారు. రామకృష్ణ సంఘంలో అలాంటి గురు పరంపర జరుగుతుందండి. ఆ గురు పరంపర వీరేశ్వరానందజీ గారు చేసింది ఇది. రామకృష్ణ సంఘంలో ఇండివిజువల్ బర్త్డేస్ ఉండకూడదు. లేకపోతే 14-16 మంది గురువులకి లక్షలాది శిష్యులు వాళ్ళు ఇది చేసుకుంటే రామకృష్ణ సంఘం 16 ముక్కలైపోద్ది అన్నారు. అందుకే అందరి గురువుల బర్త్డేలు గురు పూర్ణిమ నాడే మేము తలుచుకుంటాం. అందుకే ఆ సిరీస్లో వచ్చాను నేను, గురు పరంపర శీర్షికలో వచ్చాను నేను. భగవాన్ శ్రీరామకృష్ణ నుండి వర్తమాన సంఘ గురువులైన స్మరణానందజీ వరకు. ఈ భావంతో మనం ఒక 5 నిమిషాలు ఉంది సమయం, సంప్రదాయం కాబట్టి భగవద్గీతలోకి ప్రవేశిద్దాం. అది కూడా గురు శిష్యులకు సంబంధించిందే. ఎవరు ఆచార్యుడు? శ్రీకృష్ణుడు. ఎవరు శిష్యుడు? అర్జునుడు. మనమందరం ఎవరు? మనలో ఉండే అర్జునులో శ్రీకృష్ణుని ప్రశ్నిస్తున్నాం, శ్రీకృష్ణుడి వాడిని వింటున్నాం. అది చేద్దాం. అథ 10మోऽధ్యాయః. చెప్పండి. విభూతియోగః. మహర్షీణాం భృగురహం గిరామస్మేకమక్షరం యజ్ఞానాం జపయజ్ఞోస్మి స్థావరాణాం హిమాలయః అశ్వత్థః సర్వవృక్షాణాం దేవర్షీణాంచ నారదః గంధర్వాణాం చిత్రరథః సిద్ధానాం కపిలో మునిః ఉచ్చైశ్రవస
మశ్వానాం విద్ధి మామా మృతోద్భవం ఐరావతం గజేంద్రాణాం నరాణాం చ నరాధిపం. ఇక్కడ భృగు గురించి గత శనివారం వివరించాను. గిరామస్మేకమక్షరం అంటే శబ్దాలలో భాషలలో ఒకే అక్షరం, మొట్టమొదటి ఏకాక్షరం అంటే ఏమిటది? ఓంకారము. ఓమితీదగం సర్వం, ఆ ఊ మా కలిపితే ఓంకారం. సుమారు 14 క్షణాలు దాన్ని ఉచ్చరించాలి అని ఒక సంప్రదాయం ఉంది. ఊపిరి పీల్చుకొని ఊపిరి వదిలేటప్పుడు కేవలం నాసిక ద్వారా వదిలకుండా దాన్ని బాహ్యంగా నోటితో వదిలి దాన్ని ఒక సిస్టమ్గా, ఒక సాధనగా చేస్తే గిరామస్మేకమక్షరం. శబ్దాలు శబ్దాలు శబ్దాలు, భాషలు భాషలు భాషలు. ఎన్ని భాషలు ఉన్నాయి ప్రపంచంలో? ఎవరో లెక్క పెట్టారు. దానికి ఒక ఎథ్నాలజీ గ్రూప్ అని ఒకటి ఉంది. వాళ్ళని అడిగితే వాళ్ళు ఏమన్నారంటే సుమారు ప్రపంచమంతా 7,000 భాషలు ఉన్నాయండి. 7,000. ఒక భాషకి 1,00,000 శబ్దాలు అనుకోండి. అంటే ఎన్ని లక్షలు? 70 లక్షల. అన్ని పదాలు ఉన్నాయి. ఏ భాష తీసుకున్నా, ఒక బిడ్డ ఏడ్చినా, గాలి వీసినా, నది ప్రవహించినా అన్నిటిలోనూ ఓంకారం అంది. సముద్ర కెరటం ఓంకారం. సూర్యుడి కిరణాలు నాసా వాళ్ళు డెమాన్స్ట్రేట్ చేసి చూపించారు. ఓం అని వస్తుంది. వీడియో ఉంది, అది ప్రత్యక్షమైంది. ఇట్ హాస్ బీన్ ప్రూవ్డ్. సూర్యరశ్మి ఉదయిస్తూ ఉంటే దాన్ని పట్టుకున్నారు వీళ్ళందరూ. కెమెరాలతో, మంచి ఇంజనీరింగ్ ఫ్యాకల్టీతో నాసా వాడు చేసి ఓం అని వినపడుతుంది. వీడియోలు ఉన్నాయి, చూడండి ఇంటికి వెళ్ళి. అందుకే వివేకానంద అంటారు, కెరటాలు కొట్టుకొని ధుమ్ 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 అని కొట్టుకొని వస్తున్నాయే. ఆ టైంలో ఏదో పూరి, పానీపూరి, బేల్పూరి తినడం, ఐస్ క్రీమ్ తినడం, మాట్లాడడం కాదు. విను, నాద బ్రహ్మ. అది నాద బ్రహ్మ. తరువాత శారదామాత శిష్యులు, ఒక సన్యాసి శిష్యులు ఉండేవారు. ఆయన ఉపాధ్యక్షులుగా ఉండేవారు రామకృష్ణ సంఘానికి. ఆయన పేరు స్వామి శాంతానందజీ. ఎక్కువ మందికి పరిచయం లేదు. ఆంతరిక శిష్యులు వీళ్ళందరూ. శాంతానందజీ వెన్నలాంటి మనిషి అండి. నేను చూడలేదు, చూసిన వాళ్ళని చూశాను. అందుకే డైరెక్ట్ మెసేజ్ ఇస్తున్నా మీ అందరికీ. ఆయన శరీరం స్పర్శిస్తే వెన్నంట. ఎంత ముద్ద బిడ్డలాగా కూర్చునేవారంట బేలూరు మఠం ఒక వరండాలో. ఏం మహాత్ములు వీళ్ళంతా. మన చంపలు వాయించుకోవాలి. ఎందుకంటే మనమంతా భౌతికం అండి, భౌతికం. ఇసుగు పుడుతుంది కొన్నిసార్లు. జగజ్జాలలో మునిగిపోయి అతి వస్తువులే కావాలి మనకి, ఇక వేరే తత్వమే వద్దు. అయితే ఈ మహాత్ములు, ఈ శిష్యులు వెళ్ళేవారంట. శిష్యుల్లో ఇప్పుడు ఒక ఆయన ప్రభానందజీ అని ఉపాధ్యక్షులు. ఆయన ప్రభానందజీ. ఆ ప్రభానందజీ చెప్పేవారు మా అందరికీ, మేము ఆయన శిష్యులం. ఒకసారి వెళ్ళారంట, నమస్కారం చేసి ఏదో మాట్లాడడానికి వెళితే కూర్చో అన్నారంట. కూర్చుంటే వినపడుతుందా నీకు? ఏం వినపడుతుంది స్వామీజీ? మళ్ళీ ప్రశ్నిస్తున్నావు, కూర్చొని విను. అంతే మాట్లాడింది ఆయన. కూర్చొని విను. 5 నిమిషాలు వినపడుతుందా ఇప్పుడు? ఏం వినపడాలి? తర్వాత ఆయన చెప్పారంట, నాద బ్రహ్మాన్ని విను, నాకు వినబడుతుంది ఇప్పుడు కూడా, ఈ వరండాలో వినబడుతుంది అని చెప్పేవారంట. చూడండి ఎలాంటి ఒక మనసు. ఎప్పుడు వినబడుతుంది అదంటే ఆయన. స్నానం చేసేటప్పుడు, తినేటప్పుడు, పడుకునేటప్పుడు ఓ నాద బ్రహ్మ గిరామస్మేకమక్షరం. ఈ భావంతో ఇక్కడ ఆపుదాం, ఎందుకంటే నాద బ్రహ్మ ప్రారంభమవుతుంది ఇప్పుడు. ఖండన భవబంధన ఇత్యాది గురు స్తోత్రం, గురు భజనలు వచ్చే శనివారం చూద్దాం. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం తత్సత్. శ్రీరామకృష్ణార్పణమస్తు. లోకా సమస్తా సుఖినో భవంతు. జై రామకృష్ణ.